ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో జగన్ అండ్ కో 3,000 కోట్లు దోచుకున్నారని ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. వైసీపీ హయాంలో మద్యపాన నిషేధం అని చెప్పి 30,000 మంది మహిళల తాళ్లు తెంచిన ఘనత వైసీపీదేనని ఆక్షేపించారు. నెల్లూరులో సోమిరెడ్డి మీడియాతో మాట్లాడారు. అందుకని అది ఎక్కడ నాకు వీలు పడుద్ది చెప్పు, అందుకని ఫ్యాన్ వేస్తే నేను ఎగిరిపోతా. అందుకే కదా నీ తోటి ముద్దాయి 2014లో గోవా మద్యంలో తమరు 4 కేసుల్లో ఏ కావలి ప్రతాప్ రెడ్డి కోసం విర్రవీగేవో ఆయన 5 కేసుల్లో, మీరిద్దరు 9 కేసుల్లో ముద్దాయిలు. నీ తోటి ముద్దాయి కోసం చెలరేగితే కావ్యకృష్ణారెడ్డి చెక్కతో కొట్టాడు, తల దించుకొని వెనక్కి రావాల్సి వచ్చింది. నువ్వు చేసే అప్లికేషన్స్ ఏం చేస్తుండవు అని అడుగుతుండా, నేను ఏం మాట్లాడుతుండవు అంటుండా. చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడే అర్హత నీకుందా అంటుండా. మేము ఇంప్లిమెంట్ చేసిన ప్రోగ్రామ్స్ ఏంటి, మీరు చేసింది ఏంటి, మీకు ఒకటే చెప్తుండా మీ పార్టీకి, జగన్మోహన్ రెడ్డికి, వైసీపీ వాళ్ళకి. ఏ మద్య నిషేధం పెడతానని చెప్పి అక్కజిల్లెడికి హామీ ఇచ్చి ఆ మద్యం తాగిచ్చి వాళ్ళ 30,000 మంది పసుపు తాళ్లు తెంచినోళ్ళు మీరు. మద్యపాన నిషేధం పెడతానని 3,500 కోట్లు దోచుకున్నోళ్ళు మీరు, జగన్మోహన్ రెడ్డి మీ పార్టీ. మీరు మమ్మల్ని గురించి మాట్లాడతారా? ఈరోజు మేము ఇంప్లిమెంట్ చేసే ప్రోగ్రామ్స్ కంట్రీలో నంబర్ 1. 4,000 రూపాయలు వృద్ధాప్య వితంతో పింఛను ఇచ్చే రాష్ట్రం ఏదుందో చెప్పండి దేశంలో. పడక మీద పడుకునే వాళ్ళకి నెలకు 15,000, సంవత్సరానికి 1,80,000 ఒక ఉద్యోగికి ఇచ్చేంత డబ్బు ఇచ్చేవాళ్ళు ఎవరో చెప్పు, ఏ పార్టీ? అందుకే నిన్న ఆ సూపర్ సక్సెస్ అనంతపురంలో అదిరిపోయింది. అది చూసి జగన్మోహన్ రెడ్డి ఒక పక్కన ఏడుపు, మీరు ఒక పక్కన ఏడుపు, మమ్మల్ని తిట్టడం. ఏం మాట్లాడుతున్నావో అర్థం కావట్లేదు. నేను ఒక్క మాట అడతా, నువ్వు రామదాస్ కంట్రిగా వెంకటాచల మండలంలో కోట్లు గ్రావెల్ కొట్టేస్తున్నావు అని మాట్లాడినావు. సిగ్గుందా అని అడుగుతున్నా నేను. ఇవి అక్కడ సాగరమాల నేషనల్ హైవే జరుగుతుంది. సాగరమాల దానికి ఏఎంఆర్ రిత్విక్ వాళ్ళు డిడి మైన్స్ కి, శివకృష్ణ తహసీల్దార్ వెంకటాచలం డిడి మైన్స్ కి 2024 జూలై 15 పర్మిషన్ కోసం పెట్టారు. ప్లస్ బీడీబీ మేకపాటి వాళ్ళకి పెట్టారు. అప్పుడు పర్మిట్ లేదు కాబట్టి మీకు జిఎస్టీ కట్ అవుద్ది. మీరు నేషనల్ హైవే ఎంత తోలుకుంటే ఆ గ్రావెల్ కి ఏదైతే సెస్ కానీ, మైనింగ్ సెస్ కానీ, జిఎస్టీ కానీ కట్ అయిపోద్ది అన్నారు. ఇప్పుడు దాంట్లో ఫిగర్స్ చెప్తా. ఏఎంఆర్ రిత్విక్ 4,15,359 క్యూబిక్ మీటర్లు ఈ రోజు వరకు తోలేరు. అంటే 1,46,770 యూనిట్లు, 20,967, 20,000 ట్రిప్పులు, 20,967 అంటే 21,000 ట్రిప్పులు తోలేరు. సీనరేజ్ ఛార్జ్ కింద 1,86,00,000 కట్టారు. 1,86,00,000. బీడీపీ మేకపాటి అభిషేక్ రెడ్డి ప్రాజెక్ట్ 1,53,695 క్యూబిక్ మీటర్లు, 54,309 యూనిట్లు, 7,758 ట్రిప్పులు కలిసి 63,45,785 రూపాయలు కట్టారు. 63,45,788. ఏఎంఆర్ 2 కలిపి, బీడీపీ కలిపి 2,50,36,36,986. ఈ మేకపాటి అభిషేక్ రెడ్డికి ఫోన్ చేయి. మన ఎమ్మెల్యేగా పోటీ చేశాడు కదా చంద్రశేఖర్ రెడ్డి కొడుకు ఫోన్ చేసి, నువ్వు గ్రావెల్ ఆపి, సాగర్మాల నేషనల్ హైవే లేకపోయినా పర్వాలేదు ఆపేమని చెప్పు. వెంకటాచల మండలం నుంచి ఈ 2 కంపెనీలు తోలినాయి. 2,50,00,000 రూపాయలు కట్టారు. 2,50,36,000. ఇప్పుడు ట్రిప్పులు చూస్తే 2 కలిసి ట్రిప్పులు 28,000 ట్రిప్పులు. 28,000 ట్రిప్పులు చంద్రమోహన్ రెడ్డి కొట్టేశాడు. గ్రావెల్లో కోట్లు కొట్టేశాడు. ఏం మాట్లాడుతున్నావు? సిగ్గుండబడలే? లేకపోతే పని చేయి, సాగర్మాలకి నీ తోడేరు నుంచి తోలిచ్చు. సాగర్మాల ఆపేసి, లేకపోతే నేషనల్ హైవే ఆపేసి.
వాళ్ళు కోట్ల రూపాయలు డబ్బులు కట్టారు, అది కూడా ఆపేసేసి ఇద్దరు కలిసి కట్టింది ఎంత, మొత్తం 2,56,00,000 వెనక్కి ఇచ్చేసి చంద్రమోహన్ రెడ్డి కొట్టేశాడు. సిగ్గుండాలి కదా. ఏం మాట్లాడుతున్నావో మాకు అర్థం కావటంలా. మా టైంలో, నీ టైంలో సర్వేపల్లి చెరువు, కనుపూరు చెరువు మొత్తం ఎత్తేసావు. రూపాయి లెక్కన సెస్ కడుతున్నానని చెప్పి అది కూడా అన్నిటి కట్ల. లేఅవుట్లకి నా ఇంటి చుట్టూ 2వ డివిజన్, 12వ డివిజన్, 3వ డివిజన్ మొత్తం లేఅవుట్లకి నువ్వే తోలిచ్చావు. కోట్ల రూపాయలు దోపిడీ చేసావు. అటువంటి వాడివి నన్ను గురించి నువ్వు మాట్లాడుతున్నావు. ఇంకొకటి, అక్కడ సిలికా మైన్ చంద్రమోహన్ రెడ్డి తీసుకున్నాడు, అది SEZది, నేను వస్తే అధికారులు బొక్కలు వేయిస్తాను మాట్లాడావు. నీకు అసలు సిగ్గు శర్మ ఉందా? ఆ SEZ సివి రావుది. సివి రావు మావాడిని వెనకేసుకుని వస్తుండవు. 2019 రాగానే మీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి SEZ క్యాన్సిల్ చేశాడు. ఇప్పుడు మళ్ళీ ఆయన కోర్టులో తెచ్చుకున్నాడు, అది కూడా SEZ కింద క్యాన్సిల్ అయిపోయింది, వేరే ఇండస్ట్రియల్ ఇది కింద వచ్చింది. ఆ ఏదైతే సిలికా చెప్పావో 10/10/2023 10/10/2023 మైన్స్ అండ్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ప్రొసీడింగ్స్ ఆఫ్ ద డైరెక్టర్ ఆఫ్ మైన్స్ అండ్ జియాలజీ ఇబ్రహీంపట్నం ఏమిచ్చారు? గ్రాంట్ ఆఫ్ క్వారీ లీజ్ ఫర్ సిలికా శాండ్ ఓవర్ అన్ ఎక్స్టెంట్ ఆఫ్ 80.72 acres 80 ఎకరాలు, సర్వే నంబర్ 107, కర్లపూడి విలేజ్, కోటర్ మండలం, తిరుపతి డిస్ట్రిక్ట్. గ్రాంటెడ్ ఇన్ ఫేవర్ ఆఫ్ మెజర్స్ సెయింట్ గోవింద్ గ్లాస్ ఇండియా లిమిటెడ్ ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ 20 years.